అనంతపురం జిల్లా సింగనమలలో తెలుగు తమ్ముళ్ల గొడవ రచ్చకెక్కింది. సింగనమల మండల టీడీపీ కన్వీనర్ ఎంపికలో 2 వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. మండల కన్వీనర్ ఎంపికలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వివాదం చెలరేగింది. గ్రూపులుగా ఏర్పడి తోపులాట చేసుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చివరకు పోలీసుల ఎంట్రీతో వాగ్వాదం సద్దుమణింది. గొడవకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు అనంతపురం నుంచి. శ్రీను, అనంతపురం జిల్లా సింగనమలలో తెలుగు తమ్ముళ్ల గొడవ చూస్తూ ఉన్నాం. సింగనమల మండల టీడీపీ కన్వీనర్ ఎంపికలో 2 వర్గాల మధ్య ఘర్షణ బాహాబాహికి దారితీసింది. మండల కన్వీనర్ ఎంపికలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వివాదం చెలరేగింది. గ్రూపులుగా ఏర్పడి తోపులాట చేసుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చివరకు పోలీసుల ఎంట్రీతో ప్రస్తుతం వాగ్వాదం సద్దుమణింది. మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఏంటి గొడవ? దీనికి సంబంధించి అధిష్టానం అంటే అట్లీస్ట్ స్టేట్ లీడర్షిప్ ఏమన్నా మాట్లాడిందా? సింగనమలలో మండల కన్వీనర్ ఎంపిక వివాదాస్పదమవుతుంది. గత వారం రోజులుగా సింగనమల నియోజకవర్గానికి సంబంధించి మండలానికి సంబంధించిన కన్వీనర్ టీడీపీ కన్వీనర్ల ఎంపిక కొనసాగుతోంది. 2వ క్రితం జరిగిన సమావేశంలో ఏదైతే ఉందో బుక్కరాయ సముద్రం, ఎల్లూరు, పుత్తూరు, గాలదిన సంబంధించి మండల కన్వీనర్ ఎంపిక జరిగిన సమయంలోనే పెద్ద ఎత్తున కార్యకర్తలు గొడవ దిగిన పరిస్థితి నుండి సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి గొడవ పడిన పరిస్థితి. తాజాగా ఇవాళ ఏదైతే ఉందో సింగనమల సంబంధించి సింగనమల మండల కన్వీనర్ సంబంధించి ఇవాళ ఎంపిక జరగాల్సింది. సింగనమల మండల కేంద్రంలోనే ఎంపిక ప్రక్రియ పెట్టుకున్న పరిస్థితి ఉంది. అయితే సీనియర్లకు అంటే ప్రధానంగా ఎమ్మెల్యే బండారి షాతో పాటు మిగిలిన దిశత్వ కమిటీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో కేసీఆర్ అయితే అలాగే ఆనంద్ నరసింహాకి సంబంధించిన వర్గీయులు తమకు కావాలంటే పదవి తమకు కావాలంటూ తోపులాటకు దిగిన పరిస్థితి ఉంది. ఈ సమయంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో కొంత సత్తుమనింది వివాదం. అయితే ప్రస్తుతం అయితే సింగనమలకు సంబంధించిన మండల కన్వీనర్ గా ఎవరిని ఎంపిక చేస్తారనే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే గత వారం రోజుల్లో ఒక నియోజకవర్గానికి సంబంధించి మండల కన్వీనర్ ఎంపిక మాత్రం ప్రతిరోజు రచ్చకెక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. చక్రి, ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.